హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చూద్దామండి. ఇది సాబ్దానాతో లడ్డు ప్రిపరేషన్ చూద్దామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఎవరైనా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1.5 బౌల్ సాబ్దానా తీసుకున్నానండి. ఈ సాబ్దానాను బాగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా వేయించుకోండి. ఒక 8 to 10 minutes వరకు ఇది బాగా వేయించుకోండి. ఇలా అంతా కలుపుతూ బాగా వేయించుకోండి. ఇది ఇప్పుడు బాగా వేగాక చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది చల్లారాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇలా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఒకసారి మళ్ళీ దీన్ని జల్లెడలో వేసుకొని జల్లించుకుంటే మనకు మెత్తని పౌడరు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకొని దీంట్లో ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని దీన్ని బాగా వేయించుకోండి. ఈ పౌడర్ని ఇదంతా ఇలా నెయ్యిలో బాగా వేయించుకోండి. ఇదంతా ఇలా బాగా వేగాక దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1.5 బౌలు సాబ్దానాకు ఇక్కడ నేను 3 బౌల్స్ పాలు తీసుకుంటున్నానండి. ఇవి బాగా మరిగాక దీనిలో ఒక 1 కప్ చక్కెర తీసుకోండి. ఈ చక్కెర బాగా కరిగాక ఇలా బాగా కరిగే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇది బాగా కరిగాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పౌడర్ను దీంట్లో వేసుకోండి. ఇవి వేసుకొని ఇది ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోండి. మీకు ఇందులో కొంచెం అవసరమైతే మళ్ళీ కొన్ని పాలు కూడా వేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఇలా బాగా ముద్దలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసాక దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోండి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మెత్తగా పిసుకుతూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. మీరు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే దీనిలో కొంచెం బాదం పౌడర్ కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన సాబ్దానా లడ్డు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.